నిన్న పార్లమెంట్లో మనం చూసాం. రెండు విషయాలు ఇవాళ చాలా బాధ కలుగుతా ఉన్నాయి. ఒకటి, బీజేపీ ఎంపీ తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్తో పోల్చడం, దేశ విభజనతో పోల్చడం అంటే 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు 4 కోట్ల ప్రజలను ఒక్కటై పోరాడి ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ సాధించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ తేజస్వి సూర్య గారు ఇదేదో పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగిందనే విధంగా దాన్ని మాట్లాడడం అంటే అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల పోరాటాన్ని చిన్నచూపు చూడటం. ఇది ఇండియా పాకిస్తాన్ విభజనలాగా జరగలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ అయి రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంటే కనీస అవగాహన లేకుండా తెలంగాణ మీద విషం జిమ్మేటువంటి ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఒక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే వెంటనే ఆ పార్టీ నాయకత్వం గాని, రాష్ట్ర నాయకత్వం గాని నువ్వు తప్పు మాట్లాడినావని బేషరతుగా క్షమాపణ చెప్పించాలి. కానీ అది చేయకుండా ఇంకా వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడ్డది, నిజంగా బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేని లోటు మాత్రం నిన్న కనబడ్డది. బీఆర్ఎస్ ఎంపీలే ఉండి ఉంటే అప్పుడే ఆన్ ద స్పాట్ తేజస్వి సూర్యకు ధీటైనటువంటి సమాధానం మరి తెలంగాణ బిడ్డల తరఫున బీఆర్ఎస్ చెప్పుండేది. ఇవాళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అవమానం జరుగుతుంటే పెదవులు మూసుకొని కూర్చున్నారు. మనం చూసిన మొన్ననే రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు 3. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర మంత్రి, జలవనరుల మంత్రి అడ్డగోలుగా మాట్లాడిండు. అవాకులు చెవాకులు పేలితే మన ఎంపీ సురేష్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర గారు ధీటైనటువంటి సమాధానం చెప్పింది. కేంద్ర మంత్రి నోరు మూపించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావని అదే సభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ గారిని కలిసి ఒప్పించి టైం తీసుకొని రికార్డు సరిచేసిండ్రు. కేంద్ర మంత్రికి ధీటైన సమాధానం చెప్పిండ్రు. అదేమో ఒక ప్రాజెక్టుకు సంబంధించింది. ఇది యావత్ తెలంగాణ జాతిని అవమానపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానపరిచే విధంగా, తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే 8 బీజేపీ ఎంపీ, 8 కాంగ్రెస్ ఎంపీలుండి ఏం లాభం? ఎందుకు పెదవులు మూసుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దిష్టి బొమ్మల్లాగా కూర్చున్నారు మీరు. అంటే మీకు తెలంగాణ బాధ్యత లేదా? నిజంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తిప్పికొట్టిరు. ఇవాళ లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలే ఉండుంటే తేజస్వి సూర్యకు మూతి బగిలే విధంగా సమాధానం చెప్పుండేవాళ్ళు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ లేని లోటు ఇలా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా నేను బీజేపీని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, బేషరతుగా తేజస్వి వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పండి తెలంగాణ ప్రజానికానికి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ దీని విషయంలో ఊరుకోదు. బీజేపీ కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీగా, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గాయపరిచిన పార్టీగా మీరు నిలబడాల్సి వస్తుంది. ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పాలి కానీ ఇంకా వెనకేసుకొచ్చుకుంటూ కిషన్ రెడ్డి గారికి తగదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.